చెప్పను, మీకు ఆల్రెడీ ఊహించుకొని ఉంటారు ఎక్కడ గడుపుంటాం మేమంతా రాష్ట్ర నాయకులము. మమ్మల్ని ఒక రకంగా మైండ్ బ్లాక్ చేసే ప్రక్రియ జరిగింది అక్కడ. అప్పటికే కరపత్రాలు ప్రకటించడం జరిగింది, పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది అన్ని జిల్లాల్లో. నా మటుకు నేను ఖమ్మం జిల్లాలో పోస్టర్ రిలీజ్ చేసి హైదరాబాద్ వెళ్ళాను. అంతా మనమంతా ఒకటే కురుపుత్రుల్లాగా, పాండవ కౌరవుల్లాగా మన మీద దాడి జరుగుతుంది. దాన్ని మీరు గుర్తించాలి. వాట్సాప్లలో గమనించిన వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రూప్స్లో ఎంత కుట్ర జరిగిందంటే, అక్కడ ఒక ఒప్పందం జరిగింది, మేము సభ పెట్టుకోము అని హామీ ఇచ్చారు, అక్కడ ఫోటోలు దిగారు, ఇగోండి ఫోటోలు అని ప్రచారం చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి ఆ పెద్ద మనిషిని మోసం చేస్తూ, జాతిని మోసం చేస్తూ ఇక్కడ మహాసభ పెట్టడానికి భిక్షపతి అండ్ కంపెనీ ప్రయత్నిస్తోంది. సోదరులారా, మీరెవ్వరూ కూడా శరీరాన్ని, ధనాన్ని, కాలాన్ని నష్టపరుచుకొని మీరు సభకు వెళ్ళవద్దు. ఇది వాయిస్. దీని ద్వారా నేను కూడా అందులో పాల్గొన్నాను. ఎంత మెంటల్ టెన్షన్ అంటే, నిన్న సాయంత్రం ఆ గ్రూపుల్లో కారణాలు ఏమైనప్పటికీ సభ రద్దు అయింది అన్న తర్వాత ఆ దాడి ఆగిపోయింది. నేనే ప్రకటించాను ఆ గ్రూప్లో. సోదరులు చాలా మంది వాట్సాప్ ఉపయోగించే వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు ఉండి ఉంటారు. ఇప్పుడు మన వేదిక మీద ఉన్న సోదరులు కూడా కొంతమంది సాక్షిభూతాలు. వీళ్ళందరూ కూడా నేను ఆ ప్రకటన చేసే వరకు వాళ్ళ దాడి ఆగలేదు. ఆ ప్రకటన అయిపోయిన తర్వాత వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇవాళ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. మన మీటింగ్ జరగడం లేదు, రద్దయిందని చాలా సంతోషంగా ఉన్నారు. లేని పక్షంలో ఈ మైదానం అంతా, ఈ గ్రౌండ్ అంతా నిండిపోయి ఉండేది. ఇది మన మీద జరుగుతున్నటువంటి, మనను విడదీస్తున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పక్షంలో మన సోదరులే చేరి మనకు నష్టం చేస్తున్నారు. ఇంతకు ముందు చెప్పినటువంటి మేధావులు, పెద్దలు అందరూ కూడా చెప్పినటువంటి దాన్ని బట్టి మనకు 55